సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, సిటీ ఇండియా తెలుగు న్యూస్ కు స్వాగతం. జైష్ రెస్టారెంట్ దిల్సుఖ్ నగర్ మలక్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే బలలా ప్రారంభించారు. రెస్టారెంట్ యజమాని రవి మాట్లాడుతూ, ప్రత్యేకమైన రుచులతో కూడిన ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ నాన్ వెజ్ భోజనం తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు. భోజన ప్రియులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో ఎక్కువగా సీ ఫుడ్, రొయ్యలు, పీతలు, చేపలు, బిర్యానీ అందరినీ ఆకట్టుకుంటాయన్నారు. హైదరాబాద్లో ఇది రెండవదిగా ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ, రవీందర్ రెడ్డి, ముసారంబగ్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రజలందరికీ మా తరపున ఇక్కడ జైష్ అథెంటిక్ స్పైస్ కిచెన్ అనేది దిల్సుఖ్ నగర్లో ఏర్పాటు చేసాము. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి నాణ్యమైన ఆహారం తక్కువ ధరలో దొరుకుతుంది, మేము అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మా యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేస్తున్న అహ్మద్ బలాల్ గారు, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ల గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఒకే ప్లేస్లో అరబిక్ మండి, మల్టీ క్యూజన్ బిర్యానీ అండ్ గోదావరి, రాయలసీమ, తెలంగాణ రుచులు అన్నీ ఒకే ప్లేస్లో తక్కువ ధరకు నాణ్యమైన పద్ధతిలో దొరుకుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ వచ్చి ఈ నూతనంగా ప్రారంభించిన జైష్ అథెంటిక్ స్పైస్ కిచెన్లో విభిన్న రకాలైన సాంప్రదాయమైన రుచుల్ని ఆస్వాదిస్తూ, ఈ జైల్ థీమ్ అనేది మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. అది కూడా డిఫరెంట్గా గ్లోబలైజేషన్ జైల్ థీమ్తో వచ్చాం. ఒకసారి మీరందరూ వచ్చి విచ్చేసి మా యొక్క ఆహార పదార్థాలని రుచి చూసి మా యొక్క సర్వీస్ని అందుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిక్కిలి కోరి ప్రార్థిస్తున్నాం. బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అందుకు తగ్గట్టుగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. దేశంలో పర్యాటక రంగంతో పాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. దేశ ప్రజలు డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో అవినీతి పెరిగిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీబీనగర్ ఎయిమ్స్లో అంతకు మునుపు విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆహుతులను అలరించాయి. జంక్షన్ అది బీబీనగర్లో లైట్ తీసుకునేట్లా మీరు కాకున్నాడు కదా, మళ్ళీ మా ఏరియాలో వచ్చిన వాటి ఇప్పటికీ కోరుకొస్తున్నాను. నాకా ఏమైనా ఇస్తామా లేదా, ఉట్టిగా తీస్తున్నాం మమ్మల్ని. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. కార్యక్రమంలో మొదటిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైలు ఎక్కి అక్కడున్న విద్యార్థులతో కొంతసేపు మాట్లాడారు. సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణించే ఈ రైలు మొత్తం 530 మంది ప్రయాణికులకు సరిపడా సీట్లు ఉంటాయి. సికింద్రాబాద్లో ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు వారానికి 6 రోజులు నడవనుంది. మంగళవారం సర్వీస్ ఉండదు. అయితే తొలి రోజు సాధారణ ప్రయాణికులను అనుమతించారు. ఈ రైలు ఏప్రిల్ 9వ తేదీ నుంచి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. तस्वीरें आप देख सकते हैं, कुछ देर पहले की तस्वीरें जब
वंदे भारत ट्रेन का मुआयना करने प्रधानमंत्री पहुंचे। सिकंदराबाद की ये तस्वीरें, कुछ देर पहले की तस्वीरें, और आप इन तस्वीरों में देख सकते हैं जो छोटे छोटे बच्चे हैं, स्कूल गोइंग चिल्ड्रंस हैं, उनके साथ पीएम इंटरेक्ट करते हुए, उनके साथ गुफ्तगू करते हुए। आज वो बच्चे भी काफ़ी गौरवान्वित महसूस कर रहे होंगे जब देश के प्रधानमंत्री के साथ उनकी मुलाकात हुई और वंदे भारत ट्रेन में उनकी मुलाकात हुई, ये सारे बच्चे। और आज का दिन खासकर तेलंगाना के लिए बहुत ही महत्वपूर्ण दिन है, क्योंकि आज उन्हें एक वंदे भारत ट्रेन के तौर पर एक नई सौगात, एक तोहफा उन्हें मिलने जा रहा है। और अब से कुछ देर पहले की ये तस्वीरें, ये जो वंदे भारत ट्रेन है वो 12वीं, अभी तक कुल 11 ट्रेनें चल चुकी हैं। आज 2 ट्रेनें चलने वाली हैं जिनको कि हरी झंडी दिखाकर रवाना करेंगे पीएम मोदी। ये 12वीं ट्रेन होगी सिकंदराबाद से तिरुपति, और जो 13वीं ट्रेन होगी वो होगी चेन्नई और कोयम्बटूर के रूट पर चलेगी। तो आप समझ सकते हैं कि आज का दिन दक्षिण भारत के राज्यों के लिए, चाहे वो तेलंगाना की बात की जाए या फिर चेन्नई की बात की जाए, इन दोनों ही राज्यों के लिए वंदे भारत के तौर पर एक सौगात इन दोनों राज्यों को। और ये तस्वीरें, इन तस्वीरों में आप देख सकते हैं प्रधानमंत्री इस वंदे भारत ट्रेन के अंदर जाते हुए, और वहाँ पे जो पहले से मौजूद जो बच्चे हैं, जो छात्र हैं, जो स्कूल गोइंग चिल्ड्रंस हैं, उनके साथ वो बातचीत करते हुए, अपने अनुभव को साझा करते हुए, प्रधानमंत्री उनसे कुछ पूछताछ करते हुए। और लगातार, जैसा कि हमारे सहयोगी अभिषेक भी कह रहे थे अपने पीस टू कैमरा में, कि ये जो ट्रेनें हैं वंदे भारत ट्रेनें, ये देश को गति प्रदान कर रही हैं, और देश को गति प्रदान करने के साथ साथ जो शक्ति है, भारत एक शक्तिशाली देश के तौर पर भी उभर रहा है। देश के अर्थतंत्र को भी कहीं ना कहीं गति दे रही है इस तरह की जो वंदे भारत ट्रेन है, और देश के अर्थतंत्र को मजबूती प्रदान करने के साथ साथ धार्मिक और ऐतिहासिक विरासत को भी जोड़ने का काम वंदे भारत ट्रेन कर रही है। और जैसा कि हमने आपको दिखाया भी कि रेलवे का भी मानना है कि इस तरह की ट्रेनों के चलने के बाद से जो देश के कई जो प्रमुख तीर्थ स्थल हैं, प्रमुख धार्मिक स्थल हैं, वहाँ लोगों का आना जाना काफ़ी आसान हुआ है, और पहले की तुलना में काफ़ी ज़्यादा जो तीर्थयात्री हैं, जो श्रद्धालु हैं, वो अब मूव कर रहे हैं, वो एक जगह से दूसरी जगह जाते हैं। और ये लाइव तस्वीरें हम आपको दिखा रहे हैं सिकंदराबाद रेलवे स्टेशन से, जहां We request Shri Ashwini Vaishnav ji, Honorable Railway Minister, to felicitate our Honorable Prime Minister Shri Narendra Modi Garu by presenting a charial painting depicting Batukamma festival. Charial painting is a unique art form native to Telangana, and Batukamma is a colorful floral festival of Telangana which has over the years become a symbol of its culture and identity. The festival has been beautifully captured in the painting. The charial scroll painting is a unique art, unique to this state. अब हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से सविनय निवेदन करते हैं कि वे हरी झंडी दिखाकर नई वंदे भारत एक्सप्रेस का शुभारंभ करें। The Secunderabad Tirupati Vande Bharat Express is ready to take off on its inaugural run. This is a wonderful gift to the people of two Telugu states, Telangana and Andhra Pradesh. This is a momentous occasion and a proud moment to be cherished. The train has started on its auspicious journey to Tirupati, the abode of Lord Venkateshwara Swami. हमारे प्रधानमंत्री द्वारा हरी झंडी के संकेत पर वंदे भारत एक्सप्रेस अपने गंतव्य की ओर बढ़ रही है।
ये हमारे लिए बहुत ही गर्व का क्षण है. It's a happy moment for the people of two Telugu states of Telangana and Andhra Pradesh. మన తెలుగు ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన వెంకటేశ్వర స్వామి కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మరింత వేగవంతంగా చేర్చనుంది. The two Telugu states of Telangana and Andhra Pradesh are about to see their connect getting stronger thanks to India's fully indigenous semi-high-speed train Vande Bharat Express. The city of Hyderabad is getting linked with Tirupati, gateway to the abode of Lord Venkateshwara and Goddess Padmavati, by the fastest and most comfortable rail service offering best-in-class travel experience. The commencement of the new Vande Bharat Express, second such service for Telangana and Andhra Pradesh, is a testimony of the transformational path embarked by our Honorable Prime Minister Shri Narendra Modi Garu towards modernizing rail infrastructure to attain international standards and showcase a giant leap in the transport scenario of India. The connectivity also espouses the commitment of Indian Railways to provide utmost convenience to pilgrims. यह वंदे भारत एक्सप्रेस तेलंगाना और आंध्र प्रदेश की जनता के लिए एक अनुपम भेंट है. Honorable Prime Minister Sir is greeting the audience with a radiant smile and a cheerful smile and a wave. And the people are very excited and enthusiastic to see and greet our beloved Prime Minister. यह वंदे भारत एक्सप्रेस. बहुत बहुत धन्यवाद प्रधानमंत्री महोदय. तेलंगाना और आंध्र प्रदेश को 3 माह की अल्प अवधि में 2 वंदे भारत एक्सप्रेस ट्रेनों का उपहार दोनों राज्य के लोगों के प्रति आपका अपार स्नेह दर्शाता है. हम सब हमारे प्रधानमंत्री जी को तहे दिल से धन्यवाद देते हैं. साउथ सेंट्रल रेल. तो ये आप तस्वीरें हम आपको बार बार दिखा रहे हैं. कुछ देर पहले की तस्वीरें आपने देखा, अभी से कुछ देर पहले जब प्रधानमंत्री ने हरी झंडी दिखाकर रवाना किया इस ट्रेन को, और उससे पहले की ये तस्वीरें जब इस ट्रेन में जो मौजूद लोग थे, जो छात्र थे, उनके साथ प्रधानमंत्री ने संवाद किया, उन बच्चों की पीठ पर अपने हाथें रखकर उनकी पीठ थपथपाई. तो बहुत ही महत्वपूर्ण आज का दिन तेलंगाना के लिए. सिकंदराबाद तिरुपति वंदे भारत एक्सप्रेस ट्रेन को हरी झंडी दिखाकर प्रधानमंत्री ने रवाना किया. और जैसा कि हम आपको बता रहे हैं कि ये जो ट्रेन है सिकंदराबाद तिरुपति वंदे भारत एक्सप्रेस ट्रेन, इसके ज़रिए IT सिटी हम जानते हैं हैदराबाद को कहा जाता है, IT सिटी हैदराबाद और धार्मिक स्थल तिरुपति को जोड़ने की कोशिश आज इस ट्रेन के ज़रिए की गई है. और इससे हैदराबाद से तिरुपति जाने वाले श्रद्धालुओं को जल्दी आने जाने में काफ़ी मदद मिलेगी. ये ट्रेन ऐसा कहा जा रहा है कि हफ्ते में 6 दिन यानी केवल मंगलवार को छोड़कर बाकी सभी दिन चलेगी. और सुबह 6 बजे सिकंदराबाद से चलकर ये दिन में 2:30 बजे के आसपास तिरुपति पहुंचेगी और तिरुपति से फिर 3:15 बजे के आसपास ये चलकर रात को 11:45 बजे के आसपास ये सिकंदराबाद पहुंचेगी. और ये ट्रेन नलगोंडा, गुंटूर, ओंगोल और नेल्लोर स्टेशनों पर भी रुकेगी. तो ये आप तस्वीरें हमने आपको दिखाई कि जब इस ट्रेन को हरी झंडी दिखाकर प्रधानमंत्री ने रवाना किया, और इस तरह से ये 12वीं ट्रेन हो गई जिसको कि प्रधानमंत्री ने हरी झंडी दिखाकर रवाना किया. ये सिकंदराबाद तिरुपति యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ కు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానం భూమి పూజ చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట మధ్యన వర్చువల్ విధానంలో బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఓపీడీ బ్లాక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రి ఆవరణ అంతా శుభ్రం చేసి ప్రధాన కూడళ్లలో పూల మొక్కలు నాటారు. ఆసుపత్రి ఎదురుగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర కుటుంబ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మన్సుఖ్ మాండవీయ, భారతీ పవార్ ఫోటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.